భాగవతాన్ని ఎందుకు వినాలి అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. భాగవతమే కాదు, మనం ఏ గ్రంథాన్నైనా వినాలంటే ముఖ్యంగా దానికి కొన్ని అర్హతలు ఉండాలి. మనం వినాలంటే మనకి కొన్ని అర్హతలు చెప్పారు కదండి. శ్రద్ధావాన్ అంటారు, శ్రద్ధగా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. అంటే వ్యాసుడు చెప్పాడంటే ఆయన ఏదో పుక్కిటి పురాణం చెప్పుకుంటాడు, మనకెందుకు వచ్చిందయ్యా, మనకు రూపాయి వస్తుందని అనుకోకూడదు. శ్రద్ధావంతుడై ఉండాలి. వీడు చెప్పేది ఏమిటి అనేటువంటి అసూయాభావం అనేది ఉండకూడదు, మాత్సర్యం ఉండకూడదు. ఇవన్నీ లేకుండా శ్రద్ధతో ఉండి వినాలి అని చెప్పారు. ఇవి మనకు చెప్పినటువంటి యోగ్యతలు, అంటే వీటిని సంపాదించుకొని వినాలి. మరి మనకిన్ని చెప్పినప్పుడు మనం వినాల్సిన దానికి కూడా ఒక యోగ్యత అనేది ఉండాలి కదా. మనం ఇంత సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు దానివల్ల మనకు ప్రయోజనం అనేది ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వినడం ఎందుకు, ప్రయోజనం ఏం లేదు. అందుకే దీనికే కాదు, ఏదైనా సరే పెద్దవాళ్ళు చెప్పినటువంటి గ్రంథానికి 4 ఉండాలి. శాస్త్రావతారం సంబంధం విషయంచ ప్రయోజనం తస్మాత్ శాస్త్రం భవేద్గ్రాహ్యం ఇది శిష్టానుశాసనం అంటాడు. మొట్టమొదట అవతారిక అనేది బాగుండాలి. అవతారిక అంటే దాని యొక్క పుట్టుక. కొన్ని గ్రంథాలు ఎడారుల్లో పుడతాయి, బంజరు భూముల్లో విహరిస్తాయి, చివరికి ఎక్కడెక్కడో సంచారం చేసి భారతదేశానికి వస్తాయి. అవి వాటి యొక్క అవతారిక అనేది అలా ఉంటూ ఉంటుంది. అవతారిక అనేది చాలా